హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ క్యారెట్ హల్వా చేసుకోండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను దీనికోసం అయితే 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడుక్కోవాలి. క్యారెట్ పై ఇలా తొక్క తీసుకోవాలండి. క్యారెట్లన్నిటిని ఇలా తురుముకోవాలండి. క్యారెట్ అనేది మనం అలాగే తినాలంటే చాలామందికి ఇష్టపడరండి. ఇలా స్వీట్ చేసుకొని తింటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. కంటికైనా మనం బాగా కలర్ రావడానికి కూడా క్యారెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. అందులో ఒక కప్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది వేడయ్యాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమంతా ఇందులో వేసుకోవాలి. క్యారెట్లు నేను 1/2 కేజీ తీసుకున్నాను చెప్పాను కదండి. మీకు కొలతల్లో చెప్పాలంటే నాకు 2 కప్పులన్నర అయ్యిందండి. కానీ నేను వీడియోలో చూపించలేదు. నెయ్యిలోనే మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. నా వాయిస్ కూడా చాలా చేంజ్ అయిందండి. బాగా జలుబైంది. అయినా కానీ మళ్ళీ నేను స్పీడ్ చేసుకొని తింటున్నాను. ఈ క్యారెట్ అనేది నెయ్యిలో కొంచెం ఉడికించుకున్నాక ఇందులో పాలు పోసుకోవాలండి. పాలు నేను 1 కప్పున్నర పోసుకుంటున్నాను. 2 కప్పులున్నర క్యారెట్ తురుముకి కప్పున్నర పాలు పోసుకుంటున్నాను. పాలు కూడా నేను కాచి చల్లార్చుకున్న పాలండి. అంటే మీరు 1/2 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇలా పాలలో ఉడుకుతున్నప్పుడే ఒక 4-5 యాలకులు దంచి వేసుకోవాలండి. జలుబు ఉన్నప్పుడే నాకు స్వీట్ తినాలనిపిస్తుందండి. అదేంటో మరి అందరికి అలాగే ఉంటుందో నాకే అలాగే ఉంటుందో అర్థం కాదు. క్యారెట్ అనేది ఈ విధంగా ఉడకాలండి మనకి. ఇప్పుడు నేను 1 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. క్యారెట్ నేను 2 కప్పులున్నర వేసుకున్నాను కదండి. 1 కప్పు చక్కెర అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. హల్వాలోకి నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి. ఒక చిన్న కళాయి పెట్టుకొని ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ని హల్వాలోకి వేసుకోవాలండి. మనకి హల్వా అనేది దగ్గర పడ్డా కొద్దీ అడుగంటుకుంటుందండి. అడుగంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంతేనండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.